ప్రియమిత్రులారా, మనం ఇప్పుడు కొండవీడు కొండల వీడియో తీయటకు వెళుతున్నాము. మార్గ మధ్యంలో ఉన్న ఫిరంగపురం బాలయేసు కథడ్రల్ దేవాలయం నందు దేవునికి ప్రేయర్ చేసుకొని వెళ్తున్నాము. ఇదిగో కనిపిస్తున్న కొండ ఉంది, చూసారు కదా, అదే కార్మలమాత దేవాలయం. ఆ వెనక నుంచి మనం బయలుదేరటం జరిగింది. ప్రియమిత్రులారా, ఉదయం 6 గంటల నుంచి నరసరావుపేట నుంచి బయలుదేరి ఆ తర్వాత ఫిరంగపురం చేరుకొని అక్కడ టిఫిన్ చేసి ఫిరంగపురం నుంచి మనం కొండవీడు కొండలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మ్యూజియం ఉదయం 10 గంటలకు తెరుస్తారని. దాంతో చేసేదేమీ లేక తిరిగి కొండవీడు కొండల వైపు ప్రయాణం కొనసాగించాము. ప్రియమిత్రులారా, మన సొలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు జీసస్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాము. వాటితో పాటు హిస్టారికల్ ప్లేసెస్ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా కొండవీడు కొండకు ఇచ్చేయడం జరిగింది. ఫిరంగపురం నుంచి కొండవీడు ఘాటు రోడ్డుకు వెళ్లే దారిలో కుడివైపున తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చర్చి ఉంది. ఈ దగ్గరలో ఉన్న సోదర సోదరీమణులు ఇక్కడకు వచ్చి ప్రేయర్ చేసుకోగలరు. చుట్టూ కొండల మధ్య పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఉంది. ఇప్పుడు మనం పుట్టకోట చేరుకున్నాము. దీన్నే కొత్తపాలెం అని కూడా అంటారు. కొండవీడు నగరావనమునకు వెళ్లే దారిలో మన ప్రయాణం సాగిద్దాం. చుట్టూ ఉన్న ఈ కొండల మధ్య ఎన్నో రకాల వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. ఉదాహరణకు అరటి తోటలు, జామ తోటలు, నిమ్మ తోటలు, దోసకాయలు, బెండకాయలు, కరివేపాకు, ఇలా నిమ్మ, మిరప, పత్తి లాంటి తోటలు, బంతి, చామంతి, కనకాంబరం, గులాబీ లాంటి పూల తోటలు ఎన్నో చూడొచ్చు. మన ప్రయాణ మార్గంలో ఇవన్నీ సందర్శించుకుంటూ వెళుతుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం చెక్ పోస్ట్ దగ్గర ఉన్న కొండవీడు ఎకో పార్క్ బోర్డు ముందు ఉన్నాము. సందర్శన సమయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుండే ఘాట్ రోడ్డు ప్రారంభం.
ఇప్పుడు మనం ఘాట్ రోడ్డు వెళ్లే దారిలో ఉన్న వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే చక్కటి కొండలు, పచ్చని వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏరియల్ వ్యూ ఒకసారి చూద్దాం రండి. డియర్ ఫ్రెండ్స్, ఘాట్ రోడ్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ రెండవ వ్యూ పాయింట్ అని బోర్డు ఉంది. ఇక్కడ ఈ మట్టి అంతా చూశారు కదా, బహుశా మొన్న వర్షాలకి మట్టి చర్యలు విరిగి పడటం వల్ల అవంతా కూడా ప్రొక్లైనర్ సహాయంతో రోడ్డు అంతా కూడా బాగు చేసినట్టుగా ఉన్నారు. ఇక్కడ వాహనాలు లోపలికి రానియొద్దని బోర్డు కూడా పెట్టారు, బయటనే పార్కింగ్ చేయమన్నారు. మనం ఈ మట్టి రోడ్డు గుండా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు సెకండ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చూశారు కదా, చక్కగా రెండు వైపులా కూడా పచ్చని పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. చూశారు, కొంతమంది ఆల్రెడీ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. మనం ఇప్పుడే వెళుతున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఘాట్ రోడ్డుకు వెళ్లే దారిలో మరొక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి కొండవీడు ఘాట్ రోడ్డు దారిని, ఈ వ్యూ పాయింట్ చుట్టూతా ఉన్న అందాలను చూద్దాం. అదిగో కనిపిస్తుంది కదా, మనం మొదట చూసిన వ్యూ పాయింట్ అదే. మన ఈ మధ్య పడిన అకాల వర్షాలకి కొండ చర్యలు విరిగి పడిన ప్లేస్ ఇదే అనుకుంటా. మట్టంతా క్లీన్ చేసి ఉంది. ఘాట్ రోడ్ మార్గ మధ్యలో గజబో అనే వ్యూ పాయింట్ ఉంది. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్దాం.
ఇక్కడ నుండి ప్రయాణం తిరిగి మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఆహ్లాదకరంగా సాగుతున్న మన ప్రయాణంలో ఒక్కసారి ఘాట్ రోడ్ అందాలను చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొండవీడు ఘాటు రోడ్డులోని ముఖద్వారం వద్దకు చేరుకున్నాం. ముఖద్వారం దగ్గర స్వాగతం పలుకుతున్నటువంటి ఈ బొమ్మను చూడండి, ఎంత అందంగా ఉందో. ఆనాటి రాజుల రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ ముఖద్వారపు గేటును చూడండి. ఫ్రెండ్స్, ముఖద్వారం పైన చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి చిరుతను చూడండి. లొకేషన్లు బాగుండటంతో ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తిట్టి కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది కొండవీడు కోటలోని తూర్పు ద్వారం. ఆనాటి రాతి నిర్మాణ పనితనం చూడండి, వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండిపోయింది. దీన్నే తూర్పు ద్వారం అంటారు. చూసారా, ఒక్కొక్క రాయి ఎంత సైజు ఉందో. దీన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఈ బరువులు ఎత్తుటకు ఎన్ని ఏనుగులను వాడుంటారో. కొండవీడు కొండలకు వచ్చినటువంటి ద్విచక్ర వాహనదారులందరూ కూడా బళ్ళ కవర్లలో ఏమీ పెట్టకండి.
వానరాలు వాటిని తీసుకొని తింటాయి, బళ్ళంతా కూడా ఆగం చేస్తాయి. ఈ అద్భుతమైన లొకేషన్లో చాలా మంది షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేసుకుంటున్నారు. డియర్ ఫ్రెండ్స్, అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ బోర్డును చూడండి. ఇక్కడ ప్రమాదకరమైన విషసర్పాలు, కీటకాలు ఉండొచ్చు, జాగ్రత్తగా చూసి వెళ్ళండి. తప్పనిసరిగా షూస్ని ధరించి వెళ్ళండి. ఘాట్ రోడ్లో సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిన బోర్డులు చూడండి. సూచనలు తూచా తప్పకుండా పాటించండి. కొండవీడు కొండ మీద పార్కు చేసినటువంటి చోట బస్సులు కానీ, ఆటోలు, కార్లు దగ్గర కానీ, ద్విచక్ర వాహనాల ట్యాంకీల మీద ఉన్నటువంటి కవర్లలో కానీ ఎటువంటి తినుబండారాలు, ఆహార పదార్థాలు ఉంచకండి. చూశారు కదా, వానరాలు వందల కొద్దీ ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని కూడా ఆగం చేసి పాడు చేస్తాయి అన్నమాట. దయచేసి ఈ జాగ్రత్తలు, సూచనలు మీరు పాటించవలసినదిగా మనవి. డియర్ ఫ్రెండ్స్, ఘాట్ రోడ్లో ప్రయాణించిన ఏ వాహనాలైనా సరే ఇక్కడ వరకే అనుమతించబడను. పార్కింగ్ కోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు. 2 వీలర్స్ అయినా, ఆటోలు అయినా, 4 వీలర్స్ అయినా అన్ని వాహనాలు ఇక్కడే పార్కింగ్ చేయాలి. ఎటువంటి పార్కింగ్ ఫీజు లేదు. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ప్రియమిత్రులారా, మన సొలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక పర్యాటక స్థలాన్ని తీసి మీకు అందించడం జరిగింది. దయచేసి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియచేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సహకారాన్ని అందించగలరు.